నంద్యాల జిల్లా డోన్లో పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్ శాఖకు కేటాయించిన డ్రోన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో డోన్ సబ్ డివిజన్ కార్యాలయంలో నూతన భవనాన్ని పోలీసు సిబ్బంది అధికారులు ఏర్పాటు చేయడం ఆనందకరమని అన్నారు. కంటికి రెప్పలా ప్రజలను అనునిత్యం కాపాడుతూ తమ యోగక్షేమాలు కూడా మర్చిపోయే డిపార్ట్మెంట్ పోలీసు శాఖ అని చెప్పడానికి గర్వంగా ఉందని తెలిపారు. పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు డోన్ సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులందరూ కూడా సిఎస్ఆర్ కింద ఒక నూతన భవనాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నేరాలు జరిగినప్పుడు లేకుంటే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యల పర్యవేక్షణలో కానీ వాటన్నిటిలో భాగంగా కూడా ఈ యొక్క డ్రోన్స్ను తీసుకొని వచ్చి డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రణతో పాటు అనేకమైన సమస్యలు ఉండేటువంటి చిన్న చిన్న సందుల్లో కానీ నేరస్తులను పట్టుకోవడంలో కానీ వాటి అన్నింటికి కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ డిపార్ట్మెంట్కు దానికి సంబంధించినవన్నీ కూడా నాకు సంబంధించిన డ్రోన్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం తరఫున చాలామంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వాటిలో భాగంగానే నేను కూడా 5.5 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు డ్రోన్ ఇచ్చి ఈరోజు డిఐజీ గారి చేతుల మీద కూడా ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకే అలవాటు పడినటువంటి ఆ ప్రభుత్వంలో ఈరోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే తప్పులు చేసేవారు ఎవరికైనా శిక్ష తప్పకుండా ఉంటుంది. అది ఏ కులస్తుడు, ఏ మతము, ఏ పార్టీ వారి సంబంధాలు ఉండవు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు క్యాబినెట్లో కానీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ వారికి అన్యాయం ఎక్కడ